సెల్ఫీ మోజు యువకుల ప్రాణాలు తీస్తోంది. విశాఖ తీరంలో సెల్ఫీ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులను సముద్రం మింగేసింది. జోడుగుళ్లపాలెం బీచ్ లో సరదాగా గడిపేందుకు 5 విద్యార్థులు వచ్చారు. తీరంలో సెల్ఫీలు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా రాకాసి అల వచ్చి అమృత, కళ్యాణ్, అనిల్లను సముద్రంలోకి లాక్కెళ్లింది. ఒకరిని సురక్షితంగా కాపాడగా 2 గల్లంతయ్యారు. వారిలో అమృత మృతదేహం లభ్యం కాగా కళ్యాణ్ కోసం గాలిస్తున్నారు అధికారులు. అత్యుత్సాహం, తాము ఏం చేసినా నలుగురికి చెప్పాలన్న ఆత్రం, లేదా తమకంటే ఇంకెవ్వరూ ముందు చెప్పకూడదనే తాపత్రయం. ఇలా కారణం ఏదైనా సెల్ఫీ ట్రెండ్ ప్రాణాలు తీస్తోంది. పిఎం పాలెంకు చెందిన 5 యువకులు అమృత, కళ్యాణ్, అనిల్, రాజేష్, శ్రీనిధి జోడుగుళ్లపాలెం బీచ్కు వచ్చారు. బీచ్లో కొంచెం సేపు సరదాగా గడిపారు. ఆ తర్వాత తీరంలో సెల్ఫీలు దిగుతున్న సమయంలో రాకాసి అల ముగ్గురిని మింగేసింది. అనిల్ అనే యువకుడు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. కళ్యాణ్, అమృత సముద్రంలో గల్లంతయ్యారు. అమృత మృతదేహం లభ్యమైంది. కళ్యాణ్ కోసం మెరైన్ పోలీసులు 2 స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. నేవీ సహాయం కూడా తీసుకుంటున్నారు. గల్లంతైన కళ్యాణ్, అమృత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు. మేము 5 వచ్చాం. 6 నుంచి 6:30 టైంలో బయలుదేరాం ఇంటి దగ్గర. ఇక్కడ 7:30 టైంకి వచ్చాం. కళ్యాణ్, అనిల్, అమృత, శ్రీనిధి, రాజేష్, నేను ఇక్కడే ఉన్నాం. ఒక అమ్మాయి దిగలేదు, ఇంకో అబ్బాయి దిగాడు కానీ స్పెట్స్ పడిపోయిన వెనకాల ఎత్తుక్కుంటున్నాడు. మా ముగ్గురం లోపలికి వెళ్ళాం. నేను వెళ్ళిపోయిన 2 వెళ్ళాం. అక్కడ ఉన్నాం. తర్వాత ఒక కెరటం వచ్చాక మొత్తం లాక్కెళ్ళిపోయింది ముగ్గురిని లాక్కెళ్ళిపోయాక వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు పట్టుకొని. నేను అటు వెళ్ళిపోయి ఆ సైడ్కి నన్ను లాగేసింది. నేను చేతులు కాలు కొట్టించుకొని వచ్చేసరికి ఆ సైడ్కి నన్ను తోసేసరికి నాకు ఒడ్డు ఒకటి దొరికింది. ఆ ఒడ్డు మీద కాలు వచ్చేసరికి నడుచుకొని అక్కడి నుంచి వస్తాను. 5 మెంబర్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆఫ్టర్ ఎగ్జామినేషను ఈ సీతకొండ బీచ్కి రావడం జరిగింది. చేతకొండ బీచ్కి వచ్చి ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి. బీచ్ లోపలికి వచ్చుకుంటూ రాళ్ళు ఉన్నాయి. వాటి మీద నిల్చొని ఫొటోస్ తీసుకోవటం. ఆ సేమ్ టైము 1-2 పిల్లలు వాటర్లోకి దిగితే హెవీ కరెంట్ వచ్చి వాళ్ళిద్దరు కుర్రాలని 2 పిల్లల్ని కూడా, ఒక ఆడపిల్ల మగ పిల్లాడు, ఇద్దరిని లాక్కుంటూ వెళ్ళిపోయింది. పాపం వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఈరోజులాగా ఇన్ఫర్మేషన్ వస్తే ఫైర్ సర్వీసు, మేము, మెరైన్, కోస్ట్ గార్డు అందరూ కూడా వచ్చాం. ఇదొక్కటే కాదు, గతంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో చాలా సంఘటనలు ఇలానే ప్రాణాల మీదకు తెచ్చాయి. కొంతమంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని సెల్ఫీ రూపంలో సోషల్ నెట్వర్క్ సైట్స్లో అప్లోడ్ చేయాలన్న ఆత్రం ఎంత ప్రమాదమన్నది గుర్తించడం లేదు. దీంతో కొంతమంది యువకులు సెల్ఫీ దిగాలనే ఆతృతతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎవడి ఫోన్ వాడిదే, ఎవరి సెల్ఫీ వారిదే కాదనడం లేదు. కానీ ఎవరి ప్రాణం వారిదే అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సెల్ఫీ పిచ్చ పీక్ స్టేజ్కు చేరిన ప్రస్తుత తరుణంలో మన ప్రాణాలను మృత్యుదేవత క్లిక్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని అదే పనిగా సెల్ఫీ ఫీవర్లో మునిగిపోతే జీవితం కుల్ఫీ అయిపోతుంది. కేవలం ప్రమాదాలు మాత్రమే కాదు, మరణాలకు కూడా సెల్ఫీ మానియా రీజన్గా మారుతోంది. మీ సెల్ఫీ పిచ్చి మీ ప్రాణాలు తీసేస్తుంది.